అది 1997. 1993 నుండి భువనగిరిలో సాహితీ మిత్రమండలి సంఘం ఒకటి నడుస్తూ ఉండే. అందులో మేమంతా చిన్న చిన్న కవితలు, పాటలు, కథలు, నడుస్తున్న సమాజం గురించి చర్చలు 5 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతుండేది. అందులో ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు కూడా ఉండేవాళ్ళు. ఈ సమిష్టి ప్రతి బుధవారం రోజు జరిగేది, వారంలో ఒక రోజు. ఈ సమావేశాలను చూసి అక్కడ ఉన్న అన్ని పార్టీల వాళ్ళు, ఒక బీజేపీ కాదు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా, వీళ్ళంతా నక్సలేట్లు, ఎర్రజెండా వాళ్ళు అన్నారు. 94లో సాహితీ సమావేశాలు, సమావేశోత్సవాలు జరిగినాయి ఒక 3 రోజులు. దాన్ని చూసి భువనగిరికి మా సాహితీ మిత్రమండలి దగ్గరికి గాదే ఇన్నారెడ్డి, మొన్న అరెస్ట్ అయినటువంటి అనాథాశ్రమం మా ఇల్లు అనే చెయ్యి సగం లేనాయన, పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్టు, ఒక పత్రిక నడిపిస్తుండేవాడు, ఆ పత్రిక పేరు వస్తలేదు. ఈ ఇద్దరు వచ్చి ప్రతి బుధవారం జరిగే సమావేశం ఉంటుంది ఇక్కడ కాబట్టి, ఇక్కడనే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ తెలంగాణ మలిదశ ఉద్యమానికి భువనగిరే అనుకూలంగా ఉంటుంది. రవాణా సౌకర్యం కానీ అన్ని జిల్లాల నుంచి కేంద్రంగా ఇవన్నీ ఆలోచన చేసి భువనగిరిలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు జైన్ మల్లయ్య గుప్తా గారి ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది పులిమామిడి బాలకృష్ణారెడ్డి, ఆయన 1969 ఉద్యమ విద్యార్థి నాయకుడు ఆయన, వీళ్ళని ముందు పెట్టి అన్ని కులాలని, అన్ని సంఘాలని ఐక్యతపరిచి ఈ తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కరపత్రాలు వేపించి చపాయించి పంచుతున్న తరుణంలోనే మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకుపోయి చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ ఏజెంటు, ఆయన ఉన్నన్ని రోజులు ఎన్కౌంటర్ లేని దినమంటూ లేదు. మీ అందరికీ తెలుసు, మనకు తెలుసు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు లేని దినమంటూ లేదు. కర్షకులు దేశంలో 10 నిమిషాలకు ఒక రైతు చచ్చిపోతున్నాడు అనేది మా అందరికీ తెలుసా? ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి, మూతపడిపోయినాయి. ఎవడు ఎక్కువ మాట్లాడితే వాడు నక్సలేట్ ముద్ర, ఏది వెటర్నరీ హాస్పిటల్ గొర్రెకో బర్రెకో వేసినట్టుగా. ఆ సమయంలో నేను వాస్తవానికి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని. అప్పటికి 1997లో కృష్ణా నది జిల్లాల అనుసంధానం పాదయాత్ర జరుగుతున్న తరుణంలో ఈ సాహితీ మిత్రమండలి వాళ్ళు నన్ను బొట్టు సంఘం అని వ్యతిరేకించేవాళ్ళు. అయినా నా ఆలోచన విధానము, కవితలు చూసి కూడా ఆకట్టుకునేది. రామచంద్రన్న చెప్తాడు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు. ఎన్కౌంటర్ అంచుల్లోకి, ఎన్కౌంటర్ అంటే ఏందో తెలియని నా యొక్క పార్టీ ఏది, నేను ఎన్కౌంటర్ కావడం ఏంది. ఆ సమయంలో బెల్లి లలిత నాతో పాటు, అన్న మీరు అందరు పాటలు పాడుతున్నాయి, పాటలు పాడాలని ఇష్టం ఉందన్నా, స్టేజ్ ఎక్కాలన్నా అనే ఒక స్పిన్నింగ్ మిల్లు పేద యాదవ్ కుల సమాజంలో పుట్టిన లలితక్క, ఆమె గొంతు చూసి ఈ సాహితీ మిత్రమండలి సమాలోత్సవాల్లో ఆమె పాటలు పాడే అవకాశం ఇచ్చినందుకు ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో గొంతు కంచు కంఠం లాంటి గొంతుతోటి అందరినీ ప్రజలను ఆపగలిగే శక్తి ఉన్నది. గద్దరన్నని ఆ సమయంలోనే నేను మొదటిసారి చూసినవాడిని దగ్గరగా. లలిత కూడా ఆ సమయంలోనే. గద్దరన్న ఏంది, ఒక కాళోజీని, ఒక జయశంకర్ సార్ని, అట్లనే చాలా ప్రముఖ పేరున్న వాళ్ళు, ఒక కేశవరావు జాదవ్ని, ఇట్లా యాదగిరి అన్న, ఇన్నన్న, పుణ్యాన వీళ్ళందరినీ చూడగలిగినానే సంతోషం ఉంది. తెలంగాణ అంటే మాకు అర్థం కాలే. తెలంగాణ అంటే ఈ రాష్ట్రం ఉంది కదా ఇంకేందని అనుకునేటోళ్ళం. ఆ సమయం నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎవరి చేతుల్లోకి పోయింది. ఈ తరుణంలో మనం ఏం చేద్దామనే ఆలోచనతోటి కేసీఆర్ చేసిన దీక్షకు ఏమన్నా పేరుందా? సత్యాగ్రహ దీక్ష ఉంటుంది, నిరాహార దీక్ష ఉంటుంది, ఇంకేదో దీక్షలు ఉంటాయి.
కేసీఆర్ చేసిన దొంగ దీక్షకి ఏమన్నా పేరుందా? ఏ దిగాంటూ వెతికినా దొరకదు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండా? మన అందరికీ తెలుసు. తెచ్చిండా? తెలంగాణ ఉద్యమం కోసం ఏమైనా లాఠీ చార్జీ తిన్నాడా? ధర్నా చేసిండా? రస్సారోగా చేసిండా? ఎక్కడైనా బంద్లో పాల్గొన్నాడా? అవన్నీ నాలాంటి వాళ్ళు చేసినామన్నా మా భువనగిరిలో. ఇవాళ మాకు తెలంగాణ వచ్చినా సంతోషం ఏం లేదన్న. పేదోనికి వస్తుంది అనుకున్నాం, పేదోనికి అధికారం వస్తుంది అనుకున్నాం. పెద్దోడు ఇంకా పెద్దోడైపోతుండు. స్వాతంత్రం వచ్చింది, చదివినాము, ఆ బియ్యమే ఇస్తారు తప్పించి పేదోనికి అందేందుకు ఆ బియ్యం కాడనే ఉన్నాం. పైసలు తీసుకొని ఇచ్చేటప్పుడన్నా మంచిగా ఉండే పౌరుషంతో ఉన్నాం. ఇప్పుడు ఉచిత బియ్యం కాడికి వచ్చినాం. దేశం అభివృద్ధి అవుతుందా అన్న? ఈ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ రావాలంటే మనం ఏం చేయాలన్నా ఒకసారి ఆలోచించేటోళ్ళు ఉన్నారు అన్న. ఇవాళ గాదే ఇన్నన్నా జైల్లో ఉంటాడన్న. తెలంగాణ భిక్ష పెట్ట కేసీఆర్ గాదే ఇన్నన్నా లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా? గద్దరన్న చనిపోయేటోడా? ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ మనసు ఆయనది 98 ఏళ్ళ వయసులో ఢిల్లీలో సత్యాగ్రహ దీక్ష చేసిన తన అనుచరులతోటి, 18 మంది అనుచరులతోటి. ఆయన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే అని మందకృష్ణ మాట్లాడితే ఇది ఊహించి యశోద హాస్పిటల్లో ఆయన మరణము ఒక విచారకరమైన మరణమన్న. ఈ గద్దరన్న ఆత్మ శాంతించాలన్నా, ఆగ్లభూమన్న ఆత్మ శాంతించాలన్నా, మద్దిలేటి ఆత్మ శాంతించాలన్నా, నిజానికి ప్రజాస్వామిక తెలంగాణకై మనం అంతా కలిసి పోరాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్న. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేసి మళ్ళొకసారి జంగు చేయాల్సిన అవసరం ఉన్నది. గాదే ఇన్నానని జైలు నుంచి బేషరతుగా విడుదల చేయించవలసిన అవసరం ఉందన్న. దీనికోసం దేనికైనా మనం పోదాం. ఇప్పుడు నరహంతకుడు చేసిన పరిపాలనలే మేము తెలంగాణ ఉద్యమం కరపత్రాలు పంచుకున్న వాళ్ళం. ఇలా గాయనని జైల్లో పెట్టి ఇడిపించుకోలేకపోతుంటే నా యొక్క చేవదాచిపోయిన జీవంలాగా బతుకుతున్నాను. క్షమించగలరు. జై తెలంగాణ.